హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏలు విడుదల ప్రకటన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే అండి. రాష్ట్ర ప్రభుత్వము ఏపీ రాష్ట్ర ప్రభుత్వము జూలై 2023 వరకు మాత్రమే డీఏలు ప్రకటించిందనమాట. సో గత ప్రభుత్వ హయాంలో మార్చి 15న మనకు 2 జీవోలు విడుదలయ్యాయన్నమాట. జీవో నంబర్ 28 అండ్ 30. సో వీటి ప్రకారంగా డీఏని 3.6%, 3.6% ప్రకారంగా అయితే 2 డీఏలు విడుదల చేశారు. అది 2023 జూలై వరకు అప్లికబుల్ అవుతుంది. మరి 2024 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి ఈ డీఏలు కేంద్రం కూడా ప్రకటించింది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ చూడవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్చర్ అని చెప్పేసి మార్చి 12, 2024న విడుదలైంది. సో రివిజన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ డియర్‌నెస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జనవరి 2024. అంటే ఇది జనవరి 2024కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం డీఏ అండి. సో ఎంత పెంచిందనేది చూద్దాము. ద అండర్‌సైన్డ్ ఈస్ డైరెక్టెడ్ టు రెఫర్ టు దిస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మెమోరాండమ్ నంబర్ అనేది ఇచ్చారు. ఇక్కడ డేటెడ్ అనేది ఇచ్చారు. సో సబ్జెక్ట్ టు మెన్షన్ అబోవ్ టు సే. సో the rates of dearness allowance payable central government employees shall be enhanced from 46% to 50%. అంటే ఇక్కడ 4% ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 2024. జనవరి 2024కి 4% డిఆర్‌ఎస్ అలవెన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వము మరొక డీఏ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ 21 అక్టోబర్ 2024న ఇక్కడ మనం చూసుకోవచ్చు. రివిజన్ రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 1, 2024. సో ఇక్కడ ఎంత పెంచారనేది చూద్దాము. సో ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50 to 53%. అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2024. సో ఇక్కడ ఒక 3% డీఏని అయితే ఇచ్చారనమాట. సో మునుపటి డీఏ జనవరి డీఏ అనేది 4% ఇచ్చారు. జూలై డీఏను 3% ఇచ్చారు. సో కేంద్రం 1% గాను రాష్ట్ర ప్రభుత్వము 0.91% అయితే ప్రకటించాల్సి ఉంది. సో కేంద్రం జనవరిలో 4, జూలైలో 3%, అంటే టోటల్‌గా 7% ప్రకటించింది. సో ఈ 7%కి గాను రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఇప్పుడు 6.37% ప్రకటించాల్సి ఉందన్నమాట. మరి కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. సో ఫాలో అవ్వాల్సి ఉందండి. కేంద్రం 1%కి గాను రాష్ట్ర ప్రభుత్వం 0.91%తో సో కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్రం కూడా అనౌన్స్‌మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మన ఏపీలోనే ఇలా అయిందా? సో పక్క రాష్ట్రాల్లో అయినటువంటి తమిళనాడులో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆర్డర్స్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించండి. ఇక్కడ మనం చూసుకున్నా కూడా సో డిఎన్ఎస్ అలవెన్స్ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 1, 2024. అంటే వీరికి కూడా జూలై
2024కి సంబంధించి డీఏలకు సంబంధించినటువంటి జీవోలనమాట. సో, జీవో నంబర్ 351, జీవో నంబర్ 350 ఈ విధంగా డీఏకి సంబంధించిందండి. సో, తమిళనాడు గవర్నమెంట్స్ కూడా విడుదలైతే చేశాయి. సో, ఇక ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 2024 జనవరి డీఏకి సంబంధించి చెల్లించాల్సి ఉందండి. సో, యాక్చువల్‌గా డీఏ, డీఆర్ అనేవి మనకు ఇయర్‌లీ ట్వైస్ అంటే జనవరిలోను మరియు జూలైలోను ప్రకటించాల్సయితే ఉందన్నమాట. పెరిగిన ధరల ఆధారం చేసుకొని డీఏలైతే పెంచడం జరుగుతుంది. సో, మరి 2024కు సంబంధించినటువంటి ఈ 2 డీఏలు జాప్యం చేయడం వల్ల ఉద్యోగ పెన్షన్‌లకైతే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే సో, జాప్యం చేయడం వల్ల అరియర్స్ వస్తాయి కదా! అంటే ప్రస్తుతము డీఏ అరియర్స్ వచ్చే ఛాన్సులు తక్కువండి. సో, కాబట్టి ఎంత తొందరగా ప్రకటించి క్యాష్ రూపంలో ఇస్తారా అని అయితే ఎప్పుడెప్పుడు క్యాష్ రూపంలో ఇస్తారని ఉద్యోగ పెన్షనర్లయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వీటిని ఈ 2 డీఎల్‌ను ఒకేసారి ఫిబ్రవరి నెలలో 2 జీవోలుగా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందండి. సో, ఈ విధంగా జీవోలు ప్రకటించినప్పుడు మనకు అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉండిపోతాయి. కాకపోతే క్యాష్ రూపంలో అయినా కూడా ఈ వచ్చే అమౌంట్ ఎంతైతే ఉందో 6.37% అండి. సో, వారి యొక్క బేసిక్‌లో అయితే పెరుగుదల ఉంటుందన్నమాట ప్రతి నెల. సో, ఎన్ని నెలలు గడిస్తే అంత అరియర్‌లో జమ అవుతుంది. అరియర్‌లో జమ అవ్వడం వల్ల ప్రస్తుతానికి అరియర్స్ ఏవి కూడా చెల్లించటం లేదు. 2018 నుంచి 2000 ఆహ్, ఇప్పటి వరకు కూడా సో, 2023 వరకు కూడా మనకు ఉన్నటువంటి అరియర్స్‌ని ప్రకటించలేదన్నమాట. 24 వరకు కూడా. సో, డీఏ అరియర్స్ లిస్ట్ కూడా మనమైతే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి జూలై 2018 నుంచి సో, చూసుకోవచ్చు 30 తర్వాత డీఏలో 31 నెలలు ఇవన్నీ కూడా అరియర్సే అండి. దాదాపుగా 200 నెలలకు సంబంధించి 2000 జనవరి 2023 వరకు. తర్వాత జూలై 2023లో కూడా 12 ఇవైతే బకాయిలైతే ఉన్నాయి. 12 నెలలకు సంబంధించి. సో, టోటల్‌గా 212 నెలలకు సంబంధించి బకాయిలైతే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ డీఏ ద్వారా ఏదైతే ఉందో సో, ఈ డీఏ ద్వారా గూడా మనకు బకాయి పడినట్టయితే ఇవి గూడా ఈ అరియర్స్‌లోకి యాడ్ అవుతాయి. అయితే గానీ ఈ అరియర్ పేమెంట్‌లు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు కాబట్టి త్వరగా మాకు క్యాష్ రూపంలో చెల్లించండి అని జెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు గట్టిగా ప్రభుత్వాన్నయితే కోరుతున్నారనమాట. సో, కాబట్టి దీనికి సంబంధించి త్వరలో 2 డీఏలు ఒకేసారి సో, 2 డీఏల మొత్తం 6.37% ఒకేసారి 2 జీవోలుగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మోస్ట్‌లీ ఫిబ్రవరి మంత్‌లో గానీ, మార్చ్‌లో గానీ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.